గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ఒకసారి అయితే డెమో అయితే చూసారు కదా. సో చాలా సింపుల్గా అయితే ఫోటో ఎడిటింగ్ని ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. జస్ట్ మనకైతే 5 మినిట్స్లో అనేది ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నేను ఎలా ఎడిట్ చేయాలో చెప్తాను. సో నేను మీకు కావాల్సిన అన్ని ఫైల్స్ కానీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే పిక్సార్ట్ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసిన, చెక్ చేయండి. అలానే మన వీడియోని అయితే ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నేను మంచి మంచి ఎడిటింగ్స్ అయితే తీసుకొస్తాను. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో నేను మీకు అన్ని ఎడిటింగ్స్, బ్యాక్గ్రౌండ్స్ కానీ పిఎన్జీస్ కానీ మొత్తం డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి. వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే పిక్సార్ట్ యాప్ అనేది అయితే ఓపెన్ చేసుకోండి. పిక్సార్ట్ యాప్ అనేది ఓపెన్ చేసుకున్నాక ఇది చూడండి, మీకైతే ఇలా వస్తుంది. ఎడిట్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. సో మీకైతే ఈ టైప్లో ఒక ఇమేజ్ అయితే వచ్చేస్తుంది. సో నేను డిస్క్రిప్షన్లో ఈ టైప్లో ఒక ఇమేజ్ అయితే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే సైడ్కి స్క్రోల్ చేసుకుంటే మనకైతే యాడ్ ఫోటో ఆప్షన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ అయితే ఒక ఇమేజ్ పెట్టి అయితే చూపిస్తున్నాను. సో ఈ టైప్లో ఒక ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే సైడ్కి స్క్రోల్ చేయండి. సైడ్కి స్క్రోల్ చేయగానే మనకు చూడండి ఇక్కడ కట్అవుట్ ఆప్షన్ ఉంటుంది. కట్అవుట్ అయితే వేసుకోండి. కట్అవుట్ మీద సెలెక్ట్ చేసుకున్నాక పర్సన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఐ సింబల్ మీద చూడండి, మనకైతే ఇమేజ్ అనేది ప్రాపర్గా రాలేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్రష్ సింబల్ ఉంటుంది. మీ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కాబట్టి చూడండి ఇలా అనేది బ్రష్ సైజ్ అయితే ఇలా సెట్ చేసుకోండి. సో ఇలా నీట్గా అనేది అడ్జస్ట్ చేసుకుంటే మనకి చాలా మంచి క్వాలిటీ అనేది వస్తుంది. సో చూపిస్తాను. సో చూడండి, సో ఐ సింబల్ అయితే చూడండి, ఇప్పుడు అనేది కంప్లీట్ లుక్ అనేది మనకైతే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఇలా రైట్ క్లిక్ ఇచ్చేసినాక ఎరేజ్ ఉంటుంది, ఎరేజ్ ఆప్షన్ ఉంటుంది. నేను చేస్తున్న సెట్టింగ్స్ అనేది ట్రై చేయండి. ఈ టైప్లో ఉంటుంది చూడండి. ఈ టైప్లో అయితే సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్నాక సో ఇక్కడ ఒక డాట్ ఉండే, సో మీరు రఫ్ చేయాలనుకుంటే రఫ్ చేసుకోవచ్చు కంపల్సరీ. బట్ అయితే నేను చేస్తున్నా ఇలా అయితే ఎరేజ్ చేసుకోండి. మీకు ఎడిటింగ్కి లుక్ అనేది బాగుంటుంది. చూడండి ఇలా ఎరేజ్ చేసుకోండి. చేసుకున్నాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఇలా చూడండి ఈ టైప్లో అయితే ఇచ్చేసేయండి. ఇలా ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే అడ్జస్ట్ ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇమేజ్ని అయితే బేస్ చేసుకుంటే అయితే సెట్ చేసుకోండి. మీరు అడ్జస్ట్ అయితే చూడండి ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక టెక్స్ట్ అయితే ఇచ్చేద్దాం. టెక్స్ట్ వచ్చేసి ఇది మీ యొక్క నేమ్ అనేది రాసుకోండి. ఇప్పుడు ఇలా వచ్చేసినాక సి ఆల్ మీద సెలెక్ట్ చేసుకోండి. రీసెంట్ దగ్గర వచ్చేసినాక ఫాంట్ నేను ఇక్కడ చూపిస్తాను. సో చూడండి ఇది ఫాంట్. మీరు కొట్టినా మీకు ఈ ఫాంట్ అనేది వచ్చేస్తుంది. ఈ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక సైజ్ అయితే కొంచెం చిన్న అయితే చేసుకోండి. చిన్నగా చేసుకున్నాక షాడో ఆప్షన్ ఉంటుంది. ఈ రెండు అయితే ఇలా ఈక్వల్ అయితే చేసుకోండి. ఇలా 3లో మనకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఇలా సెట్ చేసుకున్నాక కలర్ దగ్గర వచ్చేసినాక గ్రేడియంట్ ఉంటుంది. గ్రేడియంట్ దగ్గర వచ్చేసినాక ఈ గోల్డెన్ కలర్ తీసుకోండి, లుక్ బాగుంటుంది. యాజ్ ఇట్ ఈస్ మీకు ఈ టెక్స్ట్ బట్టి మీరు కూడా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్నాక ఆల్మోస్ట్ మనకైతే మొత్తం అనేది అయిపోయింది. సో ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ టైప్లో వస్తుంది. ఇప్పుడు ఇంకొక ఇమేజ్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. సో గాయస్ చూడండి, మీకైతే ఈ టైప్లో అయితే ఇచ్చేసినాను. ఒక ఇమేజ్ ఈ టైప్లో ఉంటుంది. ఇమేజ్ని కొంచెం పెద్దగా చేసుకోండి. కొంచెం కిందికి ఇలా స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూడండి బ్లెండ్ ఆప్షన్ ఉంటుంది. బ్లెండ్ మీద సెలెక్ట్ చేసుకుంటే స్క్రీన్ ఉంటుంది. సో మీ టెక్స్ట్ ఎంత ఉందో అంత అయితే సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకోగానే మనకు అనేది మొత్తం ఇక్కడ చూడండి అడ్జస్ట్ ఉంటుంది. మీరు దీని లుక్ కొంచెం బాగుంటుంది. బేస్ చేసుకొని నేను చేస్తున్న ఈ సెట్టింగ్ డెఫినెట్లీ ట్రై చేయండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ప్లస్ ఐకాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. మన ఇమేజ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే సైడ్కి స్క్రోల్ చేసుకుంటే బార్డర్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ టైప్లో అయితే బార్డర్ ఇలా రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఫిట్ ఆప్షన్ ఉంది కదా, ఫిట్ మీద సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ రేషియోస్ ఉంటుంది.
మనకి ఏ టైప్లో ఇన్స్టాగ్రామ్లో ఒకవేళ పోస్ట్ చేసుకుంటే ఈ టైప్లో రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే షాడో ఆప్షన్ ఉంటుంది. సో ఇలా ఆల్మోస్ట్ సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక మీరు ఎంత అయితే పెట్టాలనుకుంటారో అంత పెట్టుకోండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఇలా రైట్ క్లిక్ ఇచ్చేసినాక లాస్ట్ ఒక ఆప్షన్ ఉంటుంది ఎఫెక్ట్స్ మీద వచ్చేసినాక HDR1 ఉంది కదా, ఈ సైజ్ని ఏం చేస్తాను చార్ట్ మొత్తం 0 చేసేయండి. ఇది 8 పెట్టుకోండి. సాచురేషన్ వచ్చేసి ఇమేజ్ని బేస్ చేసుకుంటే అయితే సెట్ చేసుకోండి. మీరు ఇది ఎగ్జాంపుల్ 20 తీసుకోండి, 21 అయినా తీసుకోండి, మీకు నచ్చిన ఈ రెండు అయితే సేమ్ పెట్టుకున్నాక 41 పెట్టుకోండి. ఇది 4 పెట్టుకోండి. అవుట్ మూవ్ చూడండి. ఇలా అయితే రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసినాక మన ప్రతి ఒక్క వీడియోస్లో అయితే చూస్తున్నా కదా, ఫోటో ఎడిటింగ్స్ వీడియోస్లో ఇక్కడ టూల్స్ దగ్గర వచ్చేసినాక AI ఎన్హాన్స్ ఉంటుంది, ఎన్హాన్స్ చేసుకోండి. అలానే ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ అయితే చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.